మన 5 టీవీ ఛానల్కు స్వాగతం. నేటి ముఖ్య వార్త. మరో ప్రాణం పోతేనే గాని మృతుడి కుటుంబానికి అధికారులు న్యాయం చేయరా అంటూ బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు ప్రశ్నించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్ మండలం చంద్రగిరి గ్రామానికి చెందిన కృష్ణమూర్తి గత నవంబర్ నెలలో హత్య గావింపబడ్డాడు. మరో ప్రాణం ఆ కుటుంబంలో పోతే గాని భూమి సర్వే చేసి న్యాయం చేయరా అంటూ బొమ్మనహాల్ తహసీల్దార్ను ఆయన ఘాటుగా ప్రశ్నించారు. సర్వేకి చలానా కట్టి 6 నెలలు గడుస్తున్నప్పటికీ సర్వే నిర్వహించకుండా అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండడం ఏంటో అర్థం కావడం లేదన్నారు. శుక్రవారం బొమ్మనహాల్ మండలం కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు మృతుడి కుటుంబ సభ్యుల సమక్షంలో భారీ ఎత్తున నిరసన ధర్నా చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం ముందు గంట పాటు బైఠాయించి హత్య గావింపబడ్డ కృష్ణమూర్తి కుటుంబానికి భూమిని సర్వే చేసి తక్షణమే న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. నెలలు గడుస్తున్నా భూమిని సర్వే చేసే విషయంలో అధికారుల నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుడి కృష్ణమూర్తి మరదలు శ్రీదేవి మాట్లాడుతూ సర్వే చేయమని చలానా కట్టిన రెవెన్యూ అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో మా బావ హత్య గావింపబడ్డాడన్నారు. అప్పటి నుండి సర్వే చేసి న్యాయం చేయమని రెవెన్యూ అధికారులను అభ్యర్థించినప్పటికీ మాకు న్యాయం చేయడం లేదని ఆమె కన్నీట పర్యంతమయ్యింది. మా బావ హత్య గావింపబడి 3 నెలలు గడిచినా రెవెన్యూ అధికారులు కాలయాపన చేస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయింది. ఇంతగా మహిళను క్షోభకు గురి చేస్తున్న అధికారుల నిర్లక్ష్యంపై చిందనూరు నాగరాజు ఓ స్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళా గోడు చూసైనా రెవెన్యూ అధికారులు ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ వెంటనే వచ్చి తమకు న్యాయం చేసేంతవరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని భీష్మించారు. ఆర్య వైశ్య జిల్లా నాయకుడు చంద్రమహేష్ గుప్తా మాట్లాడుతూ ఆర్య వైశ్యుని సున్నిత మనస్తత్వం కలవారనే నిర్లక్ష్యం తగదన్నారు. ఆ కుటుంబానికి న్యాయం జరగకపోతే జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్య సంఘ సభ్యులంతా బీఎస్పీ పార్టీతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. దీంతో తహసీల్దార్ స్పందిస్తూ వారంలో భూ సర్వే చేసి న్యాయం జరిగేలా తగు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. తహసీల్దార్ ఇచ్చిన గడువులోగా ఆ కుటుంబానికి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అధికారులను తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు జయచంద్ర, కన్వీనర్ కృష్ణ, ఉరవకొండ ఇన్ఛార్జి ప్రభాకర్ తదితరులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం అనేది పోవడం జరిగింది. కరెక్ట్ ఎవరు స్థలాలు వాళ్ళకి కేటాయించింటే ఆ రోజు కృష్ణమూర్తి హత్యకు గురయ్యేవాడు కాదు. కేవలం వీళ్ళ నిర్లక్ష్యమే అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ముఖ్య విషయం ఏంటంటే కృష్ణమూర్తి చనిపోయినా కూడా ఈ రోజుకి కూడా ఆ ఆస్తి అనేది సర్వే చేయకోకున్నట్టు నిమ్మకి నీరెక్కినట్లు వివరిస్తున్నారు అధికారులు. మొన్న 15 రోజుల కిందట నేను రావడం జరిగింది. ఎంఆర్ఓ గారితో మాట్లాడడం జరిగింది. 21వ తేదీ ఈరోజు సర్వే చేసి బాధ్యుడికి న్యాయం చేకూరుస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కాకపోతే ఈరోజు 21, మొన్నటి రోజున ఆయన ఫోన్ చేసి ఒక లాయర్ నోటీస్ వచ్చింది, నాకు లాయర్ నోటీస్ వచ్చింది కాబట్టి నేను చేయలేకపోతున్నాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. లాయర్ నోటీస్కి మీరు స్పందిస్తారా? అదేమన్నా కోర్టు నోటీసా అని నేను ప్రశ్నిస్తున్నా. అదే కోర్టు నోటీస్ అయితే నువ్వు స్పందించాలా. లాయర్ నోటీసులు రోజుకు 100 కావాలంటే నేను పంపిస్తా, దానికి మీరు స్పందిస్తారా? ఎవరైనా స్పందిస్తారా లాయర్ నోటీస్కి అధికారులు? కోర్టు నోటీస్ అయితే నువ్వు స్పంది. అధికార పార్టీ నాయకుల ప్రోత్సాహంతోనో వాళ్ళ ఒత్తిళ్లతోనో సరైన పద్ధతి కాదని చెప్పేసి తెలియజేస్తున్నా. ఆ కుటుంబానికి బహుజన్ సమాజ్ పార్టీ దండగా ఉంటుందని చెప్పేసి మేము హామీ ఇస్తున్నాము. ఎవ్వరు అన్యాయం చేయాలని చూసినా ఆ కుటుంబాన్ని బహుజన్ సమాజ్ పార్టీ సహించే ప్రసక్తే లేదు. మీ అధికారం ఉంటే మీ దగ్గర పెట్టుకోండి, అంతేగాని నిరుపేదల పైన జాతకాల వాళ్ళ పైన చూపి కలిగితే బహుజన్ సమాజ్ పార్టీ సహించదు. ప్రతి పేద వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు దండగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అంతేకాదు మిత్రులారా, ఈరోజు ఇక్కడ ఎన్నో అన్యాయాలు, అక్రమాలు జరుగుతా ఉన్నా ఏ అధికారి కూడా పట్టించుకోవడం లేదు. ఇంకా పేద వాళ్ళకి ఏమాత్రం న్యాయం జరుగుతుంది? అధికారి పార్టీ నాయకులకు మాత్రమే ఉందా ఈ సమాజము? ఈ అధికారులు పేదలకు లేరా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఈ వైఖరి మార్చుకోవాలి. ఈ వైఖరి
లేకపోతే ఇదే విషయాన్ని సీఎం వరకు కూడా నేను తీసుకెళ్తాను అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి అధికారికి తెలుసు, ప్రతి నాయకునికి కూడా తెలుసు. అంత దూరం పోకున్నట్టు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయగలిగితే అందరికీ సంతోషంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా. ఈ కుటుంబానికి ఏ మాత్రం అన్యాయం జరిగినా సహించే ప్రసక్తి లేదు. మీ ఆలోచన విధానం ఎట్లా ఉందంటే ఒకడు సత్యాడు ఇంకోటి సత్యేంత వరకు సర్వే చేయకూడదు అనే ఆలోచన విధానంతో మీరు ఉంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. 4 సంవత్సరాల నుంచి పోరాడుతున్న మా భూమి కోసము. అలాగే మా బావన్ గారిని చంపేసినారు. సర్వే చేయకోకుండా ఇట్లే సతాయిస్తూ ఉన్నారు. ఆయన జిల్లా కలెక్టర్, జిల్లా సర్వేలకు కానీ పెట్టినాడు అప్లికేషన్ అయితే, కానీ ఆ సర్వే జరగలేదు. అంతలోపలే ఈ మర్డర్ జరిగింది. మాకు ఎట్లైనా న్యాయం కావాలని పోరాడుతున్నాము. ఎంఆర్ఓ సార్కి కానీ రిక్వెస్ట్ చేసుకున్నాం మేము. ఆయన ఇప్పుడు ఇంకొక వారం నిలిచి చేస్తానన్నాడు. ఈరోజే చేయాలి అది సర్వే, కానీ ఆయన ఏదో లాయర్ నోటీస్ వచ్చింది అందుకే నిలిపేసినాను, ఇంకో వారం నుంచి చేస్తానంటున్నాడు. ఎలాగైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు బొమ్మనాల్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వర్తించడం జరిగింది. ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కృష్ణమూర్తికి సంబంధించిన భూమి, అంటే ఈమె శ్రీదేవి కృష్ణమూర్తి గారి మరదలు, ఈమె పేరు మీద ఉన్న భూమి కోసము, కేవలం సర్వే కోసము ఆయన ఆ రోజు పోరాటం చేసి కొంతమంది వ్యక్తులు వెనకల నుండి ప్రోత్సహించి శ్రీరాములు అనే ఒక వ్యక్తితో హతమార్చించడం మాత్రం జరిగింది. ఈ విషయం అనేది క్షుణ్ణంగా తెలుసు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అంటే ఈ కృష్ణమూర్తి చనిపోకముందే సర్వే కట్టినాం. అంటే కృష్ణమూర్తి చనిపోయే ఈ రోజుకి 3 నెలల పైన అయింది. అంతకుముందు 2 నెలల ముందు మేము సర్వే కట్టడం అనేది జరిగింది. ఆయన ఈ రోజుకి కూడా ఎంఆర్ఓ గారు అయితేనేమి, ఇతర సర్వే అధికారులు అయితేనేమి ఎవ్వరూ కూడా పట్టించుకున్న బాబతే లేదు. మన రీసెంట్గా 15 రోజుల కిందట కూడా మేము వచ్చినాం. మాకు నోటీస్ కూడా ఇచ్చినాడు. 21వ తేదీ మేము సర్వే చేస్తామని. మేము ఓకే 21వ తేదీ చేస్తాడులే అనుకునే లోపల ఒక అడ్వకేట్ నోటీస్ పంపించినాడని చెప్పేసి దీన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పేసి దాన్ని మభ్య పెట్టడం అనేది జరిగింది. ఇలా మభ్య పెట్టుకుంటూ పోతా ఉంటే ఈ కుటుంబంలో ఇంకొక హత్య అనేది జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే చేతకాని వాళ్ళకి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళకి ఇక్కడ న్యాయం జరగదా అని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టిన తర్వాత ఆయన వర్షన్ ఏముందంటే ఒక వారం 10 రోజుల్లో, ఒక 1 వీక్లో మేము సర్వే చేస్తాము, సర్వే గ్రౌండ్స్ ప్రకారం. మేము కూడా సర్వే గ్రౌండ్స్ ప్రకారమే అడుగుతున్నాం, వేరే గ్రౌండ్స్ ప్రకారం అడగడంలే. దాని ప్రకారమే మీరు ఆ రోజే చేసినంటే ఒక నిండు ప్రాణం అనేది నిలబడుతుండే కదా అని. అంటే ఇప్పుడు ఒక పార్టీ వాళ్ళకి నిరుపేదలని తెలిసి ఒక పార్టీ అండదండగా ఉండి మీ దగ్గరకు వచ్చి ఈ విధంగా చేస్తే గాక మీరు స్పందించరా? అంటే ప్రతి సామాన్యునికి ఈ పార్టీలు నాయకులు అండదండగా ఉండాలా, మీకు అధికారులకు స్పందించాలనే ఇంగిత జ్ఞానం అనేది లేదా అని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తెలియజేస్తున్నా. విషయం ఏమంటే వీళ్ళు చేసే అన్యాయాలు, అక్రమాలు ఒకవేళ ఈ అధికారులకు నేను వాస్తవం చెప్తున్నా, మనసు ఇరిగి ఈమె ఏడవడం చూసి చెప్తున్నా, అయ్యా మీకు కూడా ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, ఆ కోడ్ అనేది మీకు తగులుకోకున్నట్లు చూసుకోవాలనేది కూడా నేను వీళ్ళకి చెప్తున్నా. ముఖ్యంగా ఇంకా వారం రోజుల లోపల మీరు సర్వే చేయకపోతే ఈ ధర్నా అనేది కేవలం తొలిమెట్టు. తర్వాత ఎట్లా ఉంటుంది, ఎంత ఉధృతంగా ఉంటుంది అనేది బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.